కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ప్రతి గురువారం దాతల సహాయంతో అన్నదానం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో రాజుల వీధిలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గత 14 సంవత్సరాలుగా బాబావారికి షిరిడీలో మాదిరిగానే ధూపదీప నైవేద్యాలు ఆలయ కమిటీ సభ్యులు నివేదిస్తారని, ఈ బాబావారి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి నా ఆలయ కమిటీ సభ్యులకు బాబావారి ఆశీస్సులతో పిల్లలు పెద్దలు అంతా బాగుంటుందని, దాతలు సహకరిస్తే మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం కూడా గత 18 సంవత్సరాల నుంచి ఈ కోటనందూరు గ్రామంలో ఈ షిరిడి సాయిబాబా అన్నదాన సందర్భం జరుగుతుందండి. కనీసం ఒక 50 మంది 60 మంది కూడా వచ్చి భక్తులు భోజనం చేసి స్వామివారి కృపలో పాత్ర కావాలని కోరుచు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నామండి. దీన్ని సహకరించుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రతి గురువారం కూడా ఎవరో ఒకరు స్వామివారికి అన్నదానం చేయమని ఇస్తా ఉంటారండి. విరాళాలు ఇచ్చిన వారు వాళ్ళ పేరున అభిషేకాలు చేయించి, అర్చన చేయించి, వాళ్ళ భక్తుల వాళ్ళ పేర్లు అన్నదాత పేరు చెప్పి ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించున్నామండి. ప్రతి గురువారం ఉదయం స్వామివారికి పాలాభిషేకం, అర్చన చేస్తారండి. మధ్యాహ్నం 12 గంటలకి నైవేద్యం పెట్టి బాబా గారికి 5 ఒత్తులతో హారతి ఇచ్చి బాబా గారు నైవేద్యం చూపింటామండి. సాయంకాలం 6 గంటలు కూడా అలాగే 5 ఒత్తులు వేసి బాబా గారికి హారతి ఇస్తూ ఇవ్వడం జరుగుతుందండి. కార్యక్రమాలు ఎలాగా ప్రతి గురువారం కూడా ఈ షిరిడి సాయిబాబా గారి కార్యక్రమం ఇలాగే జరిపించుకుంటున్నామండి. గత 14 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుగుతుందండి. అందరూ కూడా విరాళం ఇచ్చి బాబా గారి భోజనాలు విరాళాలు ఇచ్చి అందరూ కూడా ఇలాగే సహకరించి ప్రతి గురువారం కూడా ఇలాగా అన్నదానం జరుగుతుందండి. అన్నదానం సాయంత్రం 6 3 పూట్ల ప్రతి గురువారం కూడా